ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, మోడీనైనా కలుస్తా, ఎన్నిసార్లైనా కలుస్తా, ఆర్థిక అవసరాల కోసం, అంటే ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజల కోసమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు అంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి కొత్త పేరు పెట్టాడు. ఈయన రాక్షసులకు గురువుగా శుక్రాచార్యుడు పేరు పొందారు, శుక్రాచార్యుడిని అంటారు. సో ఇప్పుడు రాక్షసులకు కేసీఆర్ గారు గురువు అనమాట. ఆ గురువు అధినేత కాబట్టి ఇప్పుడు ఆయన రాక్షసుల గురువు కింద కొత్తగా అభివర్ణిస్తూ శుక్రాచార్యుడు అని పేరు పెట్టారు. కేటీఆర్కి, హరీష్ రావుకి మారీచుడు, సుబాహుడు అని పేరు పెట్టారు. అయితే ఒకటి ఒప్పుకున్నారు, వాళ్ళంతా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన చెబుతున్నారు. కానీ 2034 వరకు ఉంటారంట, అధికారంలోనే ఉంటామని చెబుతున్నారు. మరి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఉండగలగటం అనేది విశేషమే. మరి వాళ్ళేం కొత్త పేర్లు రేవంత్ రెడ్డి గారికి మిగతా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం పెడతారో చూద్దాం. ఇక ఇదే చివరి అవకాశం, 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. కాగా మొన్న మరో 2 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ ప్రసాద్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక విక్టిమ్ ఎవరు, స్టేట్మెంట్ ఎక్కడ? ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో పోలీసులకు మేజిస్ట్రేట్ ప్రశ్నలు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్ లేనప్పుడు కేసును ఎలా నమోదు చేశారు, ఏ సెక్షన్లు ఎలా పెట్టారంటూ వారు ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ గారు ప్రశ్నించారు. సీనియర్ అధికారులైనా సామాన్యులైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందన్న మేజిస్ట్రేట్. రిమాండ్ రిపోర్టు తిరస్కరణ, 2 జర్నలిస్టులకు బెయిల్ ఇచ్చి పంపించారు. ఇక మొన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసాను, చంద్రబాబు గారు చెప్పి ఆఫ్ చేయించేశానన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇది కూడా ఆపుతారు. అంతకుముందు బనకచర్ల క్రాసు ఆపమన్నారు, ఆపారు. ఇప్పుడు నల్లమల సాగర్ ఆపితేనే చర్చలకు కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ. డిపిఆర్ తయారీ, పిఎఫ్ఆర్ మదింపు ప్రక్రియలను ఆపాల్సిందే. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ. మొన్నగా వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి అని అన్నారు. మళ్ళీ వాళ్ళ నల్లమల సాగర్ ఆపితేనే చర్చలు అంటున్నారు. బనకచర్ల అంతకుముందు చెప్తుండేవారు చంద్రబాబు గారు, ఇప్పుడు దాన్ని వీళ్ళు విమర్శిస్తుంటూ వీళ్ళు ఆపమంటంతో ఆపినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ కూడా ఆపమంటున్నారు. క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దట. ఇక ఏపీ జలజీవన్ కార్పొరేషన్ అప్పు 12,000 కోట్లకు పెంచారటండి. జలజీవన్ పేరు మీద 10,000 కోట్ల నుంచి మరి ఇంకో 2,000 కోట్లకు పెంచారట. ఆ డబ్బు మరి ఎట్లా ఇస్తారు? ఇక ఎల్లో మీడియా రాస్తూ ఉంది. యూనిట్ విద్యుత్కు ₹1.19 తగ్గిస్తానికి 3 ఏళ్లలో లక్ష్యం చేరేలా ప్రణాళిక. అంటే ఆల్రెడీ 20,000 కోట్లు బాది వీళ్ళు 29 తగ్గిస్తారని చెబుతున్నారు. ఏడాదిలో భూ సమస్య లేని రాష్ట్రం. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల వ్యవస్థ అతలాకుతలం అంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య నిజంగానే అపరిస్తుందా? అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాం అంటున్నారు శివశంకర్ గారు. ఈ సర్వే కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు. నల్లమల సాగర్కి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి కూడా ఒప్పుకుంటారా? సంక్షిప్తంగా ఈ మూటి మీద సార్, రాయలసీమ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆ ఎత్తిపోతల పథకాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ నే సక్సెస్ఫుల్ గా ఆయన కోరితే ఈయన ఎస్ అన్నాడు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. నేను చెప్పలేదని కానీ, రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ కానీ ఒక్క మాట కూడా తెలుగుదేశం ఎల్లో మీడియా దగ్గర నుంచి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఆయన వల్ల తర్వాత ఏమంటారు, కూర్చొని మాట్లాడుకుంటాము డైలాగ్స్ ద్వారా, చర్చల ద్వారా అనేటువంటిది ఇద్దరు మాట్లాడిన తర్వాత కేంద్రం కూడా ప్రతిపాదన పంపిన తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు నల్లమల్ల సాగర్ ఆపితేనే అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ ఈయనే పంపిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నా చేతిలో బందీగా ఉన్నాడు హైదరాబాద్ లో, ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పినా ఆయన చేస్తారనే ఉద్దేశమా, లేకపోతే రాయలసీమ మీద, ఆంధ్రప్రదేశ్ మీద ఎటు ఏమన్నా కానీ నా ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎత్తుగడలా, రాయలసీమ ప్రాంతం మీద పూర్తిగా ద్వేషమా? దీని గురించి కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదు. సో పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేయడానికి ఒక ఎత్తు అయితే, ఇక రెండవది సర్వే గురించి సార్. నిజంగా పత్రికల్లో ఫుల్ పేజీలు ఇచ్చేసేసి ఇది ఆపేస్తాము, ఇది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆస్తులు దోచుకుంటున్నాడు, మీ భూములన్నీ కూడా అని చెప్పి IVRS కాల్స్ ద్వారా ఒక్కొక్కరికి కాల్ సెంటర్లో పెట్టి 20 నుంచి 30 సార్లు ఫోన్లు చేసేసి రైతుల దగ్గర నుంచి అనేక సెక్టార్ల వరకు భయం పుట్టించారు. తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నారు, సేమ్ అదే బాగుందని కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇస్తుందని చెప్పి దాన్నే యథాపతిగా ఒక్క ఫోటో తీయడం తప్ప, రాజముద్ర అంటున్నారు కదా సార్, ఇదే రాజముద్ర, ఇదే పత్రికలు మన దగ్గర ఉన్నాయి, అదే పాసు పుస్తకాలు జనాల దగ్గర ఉన్నాయి కదా. రాజముద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రాజముద్ర లేదా?
ప్రతి పేజీలో రాజముద్ర ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోనే ఇచ్చాము. ఇంకోటి దీంట్లో సార్ పూర్తిగా అవకతవకలయ్యి పాస్ పుస్తకాలు కూడా మీరు ఇవ్వక మీరు వెళ్ళినటువంటి మీటింగ్ లోనే చేతులు ఎత్తండి ఎంతమందికి వచ్చిందంటే కనుక కనీసం అంటే 500 మంది ఉంటాడు, ఇద్దరు కూడా చేతులు ఎత్తలేదు. దానికి మీకు తప్పు పుచ్చుకోవడానికి అప్పుడు ఏమంటారు, ఏ జేసీ ఐఏఎస్లు, ఏ జేసీ ఏమైనాయి సరదా చూడండి తప్పులంట. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చడమే తప్ప ఒక్కసారి క్లియర్ కట్ గా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? గతంలో భూ సర్వే చేసింది కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తేసాము, ఇది కొత్త విధానం అని. ఆ విధానాలు ఈ విధానాలు చూసుకుంటే ఫోటో తప్ప యాజ్ ఇట్ ఈజ్ గా అక్షరాల అదే ఉంది. ఇంకోటి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే సార్, పాసు పుస్తకాలు మేము నాన్ టీరబుల్ ఇచ్చేస్తే ఈ రోజు చినిపేట ఇచ్చేసి ఆ రోజు 54 రూపాయలు పాసు పుస్తకం ఇస్తే ఈ రోజు 78 రూపాయలు పాసు పుస్తకం ఒక్కదాన్ని కలెక్ట్ చేస్తూ దాన్ని కూడా పేపర్లతో ఎక్కడ చినిగిపోతే ఎక్కడ తడుస్తాయో క్వాలిటీ లేని వాటిని ఇచ్చుకుంటా ఉంటారు. నిన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ బృందంలో ఒక వ్యక్తి వచ్చారు, పేరు చెప్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందో. సార్ మాకు పాస్ పుస్తకం ఇచ్చారు మా నాన్నమ్మ పేరుతో, కానీ ఫోటో వచ్చేసేసి పక్కింటా విడత పడింది సార్, అక్కడికి వెళ్తే ఏముంది లేవయ్యా ఫోటో తీసి అంటించుకోండి అంటారు. 22 మందికి ఒకే ఫోటో వచ్చిందట. అధికారుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పారంట, ఫోటోనే కదా ఫోటో తీసి అంటించుకోండి అని. తప్పులు తడకగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో దానికి మీరు 22A అవకతవకలు తగలన్నారు కదా. ఎప్పుడో స్వాతంత్రం వచ్చి రాకముందు నుంచి ఉన్నటువంటి భూములకు పరిష్కారం చెబుతూ ఒక మంచి మార్గం ఏర్పాటు చేస్తే మీకు దిక్కుతోచక ఆ రోజు అవాకులు చవాకులు పిలుస్తూ అదే విధానాన్ని ఈ రోజు అమలు చేస్తూ ప్రజలు నొరెత్తకుండా చేస్తా ఉన్నారు. రైట్ గోపి గారు, కాదు గోపి గారు, బ్రోవరీలు అంట ఇష్టం వచ్చినట్లు పెంచుతారట, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వస్తాయట, ఇక నుంచి టూరిస్ట్ ప్రదేశం అంటే చాలట, లేకపోతే కార్పొరేషన్ పరి దాటినా కూడా ఇస్తారట. అలాగే విద్యుత్ యూనిట్కి తగ్గింపు ₹19 తగ్గింపు అంట, ఎల్లో మీడియా రాసుకుంది. ఈ రెండు మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇక్కడ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని విస్తృతంగా పెంచే ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. కొత్త వాళ్ళని కూడా కొత్తగా మద్యం తాగడం నేర్పించాలి, యువకులకి, కొత్త తరానికి, యువతరానికి మద్యం తాగడం. జనం తప్పేనేమో, తమ్ముళ్ళు సాయంత్రం అయితే మీరు తాగాలి కదా అని చంద్రబాబు గారే ప్రచారం చేసి వచ్చారు కదా. అదే సో చేస్తున్నారు. అలాగే మద్యం రేట్లు కూడా పెంచుతున్నారు, ₹10 బాటిల్కి ₹10 పెంచబోతున్నారని మొన్న చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ రావాలి. తమాషా మైక్రో బ్రోవరీలు పెట్టేస్తారట, బీరు ఎక్కడ పడితే అక్కడ ఉత్పత్తి చేయొచ్చట, ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి. టీ కొట్లు లాగా రాజస్థాన్ టీ స్టాల్స్ వచ్చాయి కదా రాష్ట్రంలో, అలాగా వీళ్ళు బీరు బాటిల్స్ బీరు సప్లై చేయబోతున్నారని మరి అనిపిస్తుంది. ఇది చూడాలి ఏం చేస్తారు. విద్యుత్ భారం పడిందా లేదా, విద్యుత్ భారం పడిందా లేదా, విద్యుత్ భారం పడింది కదండి. రాగానే వీళ్ళు అధికారంలోకి రాగానే విద్యుత్ భారం వేసేసారు కదా, వేసేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేశారు. కానీ వాస్తవానికి ప్రజల మీద ఆల్రెడీ విద్యుత్ భారం వేశారు. బిల్లులు 500, 400 వచ్చే బిల్లు ఇప్పుడు 900 వస్తుంది. కానీ ప్రచారం మాత్రం తగ్గిస్తున్నారు చంద్రబాబు గారని ప్రచారం చేస్తున్నారు ఈనాడు వారు. తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా గానీ ఆ టీవీలు గానీ వాళ్ళందరూ అది ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి అయితే ప్రజలకు తెలుసు, వాళ్లే బిల్లులు కడుతున్నారు.